హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లమ్ అండ్ ఫ్రెండ్. గుజరాత్ టైటాన్స్ అయితే ఫైనల్కి దూసుకెళ్ళింది. రాజస్థాన్ రాయల్స్ని సింపుల్గా అయితే ఓడించింది క్వాలిఫైర్ 2లో. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ అయితే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి గుజరాత్ టైటాన్స్ అయితే ఫైనల్కు చేర్చాడు. ఇటు ఆర్ఆర్ టీం అయితే నిజంగా బౌలింగ్లో అయితే చాలా దారుణంగా పర్ఫామ్ చేసింది. వైభవ్ సూర్యవంశీ ఒంటి చేతి పోరాటం అయితే వృధా అయిపోయింది. నిజంగా వికెట్లు పడుతున్నా కానీ వైభవ్ సూర్యవంశీ అయితే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మొన్న మ్యాచ్ లో ఆడిన విధానం వేరు, ఈ రోజు క్వాలిఫైర్ 2లో వైభవ్ సూర్యవంశీ ఆడిన విధానం వేరు. తన సిచ్యువేషన్ కి తగ్గట్టు చాలా బాగా ఆడాడు, కానీ వికెట్లు మాత్రం పడుతూనే ఉన్నాయి. మిగిలిన బ్యాటర్స్ చాలా మంది తనకి సపోర్ట్ అందించలేదు. బ్యాటింగ్ లో తనకి జడేజా కాస్త సపోర్ట్ అందించాడు, లాస్ట్ లో ఫెరైరా కాస్త సపోర్ట్ అందించాడు. మిగిలిన బ్యాటర్స్ అందరూ కూడా చేతులు ఎత్తేశారు. దాంతో వైభవ్ సూర్యవంశీ పోరాటం అయితే వృధా అయింది. అయినా కానీ 214 పరుగుల టార్గెట్ ని ఏ మాత్రం కూడా ఏ దశలో కూడా ఆర్ఆర్ బౌలర్స్ అయితే డిఫెండ్ చేసుకుంటారని అనిపించలా. జోఫ్రా ఆర్చర్ అయితే స్టార్టింగ్ లోనే 19 రన్స్ ఇచ్చాడు. దాంతో ఈజీగా మ్యాచ్ అనేది అసలు వన్ సైడ్ అయిపోయింది. గుజరాత్ టైటాన్స్ అయితే ఈజీగా లాక్కెళ్ళిపోయారు మ్యాచ్ ని. శుభ్మన్ గిల్ అయితే టెరిఫిక్ ఇన్నింగ్స్ ఆడాడు. అసలు మ్యాచ్ లో ఏం జరిగిందో కంప్లీట్ గా మనం మాట్లాడుకుందాం. ముందుగా ఆర్ఆర్ టీం అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఎందుకంటే ఎలిమినేటర్ లో ఎస్ఆర్హెచ్ టీం పై ఎలా ఒత్తిడి పెట్టారు, అలాగే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక భారీ టార్గెట్ ని బోర్డు మీద పెట్టి గుజరాత్ టీం పై ఒత్తిడి పెడదాం అనుకున్నారు. కానీ వాళ్ళకి ఏమాత్రం కూడా సరైన స్టార్ట్ రాలేదు. యశస్వి జైస్వాల్ అయితే ఫస్ట్ ఓవర్ లోనే మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తరువాత ధ్రువ్ జురెల్ కూడా వెంటనే అవుట్ అయిపోవడంతో ఎర్లీగా 2 వికెట్లు అయితే కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. కానీ ఆ తరువాత రవీంద్ర జడేజాని అయితే ప్రమోట్ చేశారు, తనని నెంబర్ 4 లో ఆడిచ్చారు. దాంతో వైభవ్ సూర్యవంశీ మరియు రవీంద్ర జడేజా మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఎక్కడ సూర్యవంశీ అయితే ఎక్కడ కూడా స్ట్రైక్ రేట్ అనేది తగ్గకుండా చాలా జాగ్రత్తగా 10 runs per over చొప్పున అయితే వెళ్తూ ఉన్నారు. కాకపోతే జడేజాకి ఏదో ఇంజురీ అవడంతో తనైతే కాసేపు రిటైర్డ్ హార్ట్ అయితే తనైతే బయటికి వెళ్ళాడు. ఆ తరువాత మళ్ళీ వెంటనే వికెట్లు కోల్పోయారు. రియాన్ పరాగ్ అవుట్ అయ్యాడు, జోఫ్రా ఆర్చర్ అవుట్ అయ్యాడు. దాంతో 118 దగ్గర 5 వికెట్లు కోల్పోయింది రాజస్థాన్ రాయల్స్. అప్పుడు కూడా అలాంటి ప్రెజర్ సిచ్యువేషన్ లో కూడా వైభవ్ సూర్యవంశీ అయితే చాలా బాగా ఇన్నింగ్స్ ని హ్యాండిల్ చేశాడు. కానీ ఎప్పుడైతే ఇంపార్టెంట్ టైంలో 176 దగ్గర వైభవ్ సూర్యవంశీ అవుట్ అయ్యాడు, ఆ తరువాత ఫెరైరా వచ్చాడు బ్యాటింగ్ కి. తను కూడా చాలా బాగా ఆడాడు. తను 11 balls లోనే 38 runs కొట్టాడు. కాబట్టి ఆర్ఆర్కి అయితే వాళ్ళకి కావాల్సిన ఫినిషింగ్ టచ్ అయితే వాళ్ళకి వచ్చింది. 214 runs బోర్డు మీద పెట్టగలిగారు. ఈ స్కోర్ తో ఖచ్చితంగా ఫైట్ చేస్తారు అనుకున్నాం. కానీ ఆర్ఆర్ బౌలర్స్ అయితే ఏ మాత్రం కూడా ఈ రోజు ఆర్ఆర్ ని మ్యాచ్ గెలిపించాలనే ఉద్దేశంతో బౌలింగ్ చేసినట్టయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ అయితే ఫస్ట్ ఓవర్ లోనే 19 runs ఇచ్చాడు. శుభ్మన్ గిల్ కి ఎక్కడ వేయకూడదు అక్కడే బౌల్ వేసాడు. కాబట్టి శుభ్మన్ గిల్ ని ఫస్ట్ ఓవర్ లోనే మంచి ఫామ్ లోకి అయితే తీసుకొచ్చాడు. దాంతో గిల్ అయితే సూపర్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. సాయి సుదర్శన్ కూడా చాలా బాగా ఆడాడు. తను కూడా 32 balls లో 58 runs కొట్టాడు. కాకపోతే సాయి సుదర్శన్ అవుట్ అయిన విధానం కనుక చూసుకుంటే మన క్వాలిఫైర్ 1లో ఎలా అవుట్ అయ్యాడు, ఇక్కడ కూడా క్వాలిఫైర్ 2లో సేమ్ అలాగే హిట్ ద వికెట్ కింద తనైతే అవుట్ అయ్యాడు. మరి సుదర్శన్ బ్యాట్ ఎందుకు జారిపోతుందో అర్థం కావట్లేదు. నెక్స్ట్ మ్యాచ్ లో తను ఫెవ్ కిక్ వేసుకొని రావాలేమో గ్లౌజులకి. కాబట్టి ఫస్ట్ వికెట్ కే గుజరాత్ ఓపెనర్స్ అయితే 167 runs అయితే కొట్టారు. సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికి శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. అయినప్పటికీ కూడా ఈక్వేషన్ అయితే రన్ ఏ బాల్ లేకుండా వచ్చేసింది. దాంతో ఈజీగా వాళ్ళైతే ఒక ఓవర్ మిగిలి ఉండగానే టార్గెట్ అయితే ఫినిష్ చేసి ఫైనల్స్ కి అయితే వెళ్ళిపోయారు. ఈ మ్యాచ్ లో నిజంగా ఆర్ఆర్ బౌలర్స్ అయితే చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. అందరూ కూడా రన్స్ కి వెళ్ళిపోయారు. ఒక బర్గర్ ఒక్కడే బిలో 10 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. మిగిలిన బౌలర్స్ అందరూ కూడా 10 ఎకానమీ పైనే బౌలింగ్ అయితే చేశారు. కాబట్టి అసలు ఈ మ్యాచ్ లో అన్నడైతే గుజరాత్ అయితే బ్యాటింగ్ లో క్లియర్ గా డామినేట్ చేసింది. బౌలింగ్ లో కూడా చాలా బాగా వేశారు. ఎస్పెషల్లీ జేసన్ హోల్డర్ అయితే అసలు చాలా బాగా బౌలింగ్ చేశాడు. తనైతే 4 ఓవర్లు వేసి 24 runs మాత్రం వచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. రవాడా స్టార్టింగ్ లో చాలా బాగా వేశాడు. మహమ్మద్ సిరాజ్ అయితే రన్స్ ఇచ్చినప్పటికీ ఇనీషియల్ గా యశస్వి జైస్వాల్ అయితే అవుట్ చేశాడు. కాబట్టి గుజరాత్ బౌలింగ్ అనేది స్ట్రాంగ్ గా ఉందని మనం ముందుగా ప్రివ్యూ వీడియోలో మాట్లాడుతున్నాం. దానికి తగ్గట్టే ఖచ్చితంగా ఆర్ఆర్ బౌలర్స్ తో కంపేర్ చేస్తే గుజరాత్ బౌలర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆర్ఆర్ బౌలర్స్ అయితే ఇక ఏం లేదు, మ్యాచ్ అయితే అసలు ఇంకొక 20 runs కొట్టినా ఈజీగా ఓడిపోతారేమో అనిపించింది ఆర్ఆర్ టీం అయితే. కాబట్టి ఫైనల్స్ కి అయితే గుజరాత్ టైటన్స్ అయితే చేరారు. గుజరాత్ టైటన్స్ ఖచ్చితంగా మంచి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి అహ్మదాబాద్ లో ఫైనల్ జరగబోతుంది. అహ్మదాబాద్ వాళ్ళ హోమ్ గ్రౌండ్. అహ్మదాబాద్ పిచ్లు ఎలా ఉంటాయో వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి అహ్మదాబాద్ గ్రౌండ్ లో గుజరాత్ టైటన్స్ ని ఓడించడం అంత ఈజీ కాదు. కాకపోతే ఆర్సీబీ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. ఫైనల్ మ్యాచ్ ప్రివ్యూ అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కాబట్టి ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.